మొదటి కొరింథీ 3:9 మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో పౌలు భక్తుడు తనను తన సువార్త సహకారులను పరిచయం చేసుకుంటున్నాడు. పౌలుతో పాటు అపోల్లో, తిమోతి, శీల ఇలాంటి యోధులు ఉన్నారు. అనేక మంది సువార్త యోధులు, ప్రార్థనా యోధులు ఉన్నారు. వాళ్ళందరినీ పరిచయం చేస్తున్నాడు. మేము దేవుని జత పనివారమై ఉన్నాం. ప్రియులారా గమనించండి, దేవుని జత పనివారము అంటే అర్థం ఏమిటంటే దేవుడు పని చేయుచున్నాడు అని అర్థం. దేవుడే పని చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటే దేవునికి జత పనివారు ఎందుకుంటారు? దేవుడు పని చేస్తున్నాడు, దేవుని ప్రక్కన దేవునితో కలిసి ఏకీభవించి వీళ్ళు కూడా పని చేస్తున్నారు కనుక వీళ్ళు ఏమయ్యారు? దేవుని జత పనివారు. దేవుడు కార్యాలు జరిగించకపోతే, దేవునికి ఒక సంకల్పము లేకపోతే, దేవునికి కార్యక్రమము, దేవునికి ఒక ప్రణాళిక లేకపోతే ఆయనకు జత పనివారు ఉండనే ఉండరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని మన ప్రభువైన యేసు వక్కాణించారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం 5:17 మీరు గమనించినట్లయితే నా తండ్రి ఇది వరకును పని చేయుచున్నాడు అని యేసునాథుడు పరిసయ్యులతో చెబుతున్నాడు. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, సృష్టి ఆరంభములో దేవుడు తన కార్యక్రమం అంతటిని, సృష్టి కార్యం అంతటిని 6 దినములలో జరిగించి ముగించి 7వ దినాన విశ్రమించాడు అని మనకు లేఖనం తెలియజేస్తుంది. కానీ అది అంతవరకే నిజం. దేవుడు విశ్రమించాడనేది ఆ వచనం దాకానే నిజం, ఆ తర్వాత కాదు. అనతి కాలంలోనే, అంటే చాలా తొందరలోనే దేవుని విశ్రాంతి భగ్నమైపోయింది. దేవుడు సకల చరాచర ప్రాణికోటిని, ప్రకృతిని, సృష్టినంతా సృజించి అంతటినీ ఒక్కసారి పరీక్షించి చూశాడు. తాను సృజించినది యావత్తును చాలా మంచిదిగా ఉండుట దేవుడు చూశాడు. చాలా మంచిది, లోపరహితంగా ఉంది. ఇక నేను చేయాల్సిందేమీ లేదని దేవుడు విశ్రమించాడు. కానీ దాదాపు 100 సంవత్సరాలు గడిచేయో లేదో సాతాను ప్రవేశించాడు, మానవ జాతిని పాపంలో పడవేశాడు. దేవుడు మళ్ళీ పనికి పూనుకున్నాడు. దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు, విమోచకుడు కూడా. దేవుడు సృజించువాడు మాత్రమే కాదు, పాడైపోయిన స్థలములను బాగు చేయవాడు కూడాను. నరజాతిని సృజించాడు. నరజాతి చెడిపోయినప్పుడు మళ్ళీ బాగు చేసే పనికి పూనుకున్నాడు. దేవుడు ఆనాడు పని చేస్తున్నాడు, ఈనాడు పని చేస్తున్నాడు. మధ్యలో 100 సంవత్సరాలేమో విశ్రమించాడంటే. అంతకుముందేమో సృష్టి చేయడానికి లేని వాటిని ఉనికిలోకి తేవడానికి పని చేశాడు. ఇప్పుడేమో చెడిపోయిన వాటిని బాగు చేయడానికి పని చేస్తున్నాడు. మొత్తం మీద దేవుడైతే పని చేస్తున్నాడు. దేవుడు పని చేయుచున్నాడు అనే విషయం అర్థమైన తరువాత ఇప్పుడు మనం ఆలోచించే దేవుని యొక్క అసలు కార్యక్రమం ఏమిటి? పౌలు భక్తుడు అన్నాడు, మేము దేవుని జత పనివారము. దేవుని జత పనివారము
అని చెప్పుకుంటున్నారంటే అర్థం ఏమిటి? దేవుడు ఏ పని చేస్తున్నాడో మేమును అదే పని చేస్తున్నాం. దేవుడు ఏదైతే చేస్తున్నాడో మేమును అదే పనిలో పని కలిగి ఉన్నాం, భాగస్వాములమై ఉన్నాం అని అర్థం. దేవుడు చేసే పని వేరు, మనం చేసే పని వేరు అనుకోండి, అప్పుడు మనం జత పని వాళ్ళం కాలేము. మనం ఎవరమైనా దేవుని జత పని వారం కావాలంటే దేవుడు చేసే పని ఏదో ముందు తెలుసుకోవాలి. దేవుడు ఏమి చేయుచున్నాడో అదే మనము కూడా చేస్తే ఏం కాగలుగుతాము? దేవుని జత పనివారము కాగలుగుతాం. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని కూటాలకు వెళ్ళినా, ఎన్ని విషయాలు నేర్చుకున్నా, మనము దేవుని జత పనివారము కాకపోతే ప్రయోజనం ఏమిటి? ఎన్ని ఏళ్ల నుండి మనం క్రైస్తవులుగా కొనసాగుతున్నాం. ఈనాడు నీవు దేవుని జత పనివాడివేనా? యథార్థంగా చెప్పు, నువ్వు దేవుడు చేస్తున్న పనిలో పాలు భాగస్తుడివేనా? నాకైతే తెలియదు అన్నాడు హబక్కూకు ప్రవక్త. హబక్కూకు ప్రవక్తకు దేవుని కార్యం ఏంటో అర్థం కాలేదండి. హబక్కూకు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. హబక్కూకు చేసిన ప్రార్థన, దేవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 99వ సంవత్సరంలో అడావుడు చేశారు. కొత్త సహస్రాబ్ది వస్తోంది వస్తోంది వస్తోందని. 2000 అయిపోయింది, 2001, 2, 3, 2004లో ఉన్నాం. కన్ను మూసి తెరిచేంతలో కాలము గిరుక్కున తిరిగి దినాలు గడిచిపోతున్నాయి. ఏళ్ల తరబడి కాలగర్భంలో వెనక్కి వెళ్ళి కలిసిపోతున్నాయి. సంవత్సరములు జరుగుతున్నవి. నీ భక్తులకి ఇంకా నీ కార్యమేదో అర్థం కాలేదు. మనము చేస్తున్న కార్యమును దేవుడు అంగీకరిస్తున్నాడా? మనము చేస్తున్న కార్యము దేవునికి సహకారిగా ఉందా, దేవునికి అడ్డుబండగా ఉన్నదా? ఆలోచన చేయాలి. దేవుని ద్వారా గమనించండి, దేవుని ప్రణాళిక, దేవుని కార్యము ఏదో మనకు అర్థము కాకపోతే సేవ చేస్తున్నామని మనం అనుకుంటూనే దేవునికి ఒక సమస్యగా మారిపోతాం. సేవ చేస్తున్నాం అనుకుంటూనే దేవునికి ఆటంకముగా మారిపోతాం, అడ్డుబండగా మారిపోతాం. సేవ చేస్తున్నాం అనుకుంటూనే సేవను పాడు చేస్తాం. చాలా మంది దేవుని సేవ చేస్తున్నామని దేవుని పట్ల ఆసక్తి కలిగి పని చేస్తున్నారు, కానీ దేవుని సేవను వారు నిజానికి పాడు చేస్తున్నారని నేను అనడం లేదు, లేఖనమే అంటున్నది. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనములో ఈ మాట ప్రభు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుతున్నది. భక్తులను చంపుతున్నారు, మళ్ళీ ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఇది దేవునికి సేవ. సువార్తికులను చంపుతున్నారు, దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఎందుకు? దేవుడు ఏం చేస్తున్నాడో అర్థము కాక. అపొస్తలుడైన పౌలు భక్తుడే ఉన్నాడండి. అతడు ఆసక్తితో సంఘమును హింసించాడట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయములు అనింద్యుడనై. పౌలు భక్తుల గురించి లేఖనం చెబుతున్నది.
సౌలైతే ఇంటింటొచ్చి శిష్యులను బంధించి హింసించి ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి చంపించి సంఘములను పాడు చేయుచుండెను. అపొస్తలుల కార్యాలు 8:3 చూడండి. 8:3 సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఎందుకు ఇలాగు చేయుచుండెను? భక్తి లేకనా? పౌలు భక్తిహీనుడా చెప్పండి? భక్తిహీనుడా? కాదు, చాలా భక్తిపరుడు. రక్షణ పొందక ముందు పౌలు లోక సంబంధి కాదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. హీ వాజ్ నాట్ అన్ అన్గాడ్లీ పర్సన్, హీ వాజ్ వెరీ గాడ్లీ పర్సన్. నేను మన మతములు పరిసయ్యుల తెగ, బహునిష్ఠగల తెగను అనుసరించి గమలీయేలు పాదముల చెంత ధర్మశాస్త్రము నేర్చుకొంటిని. 8వ దినమున సున్నతి పొందితిని. హెబ్రీయుల సంతానమైన యూదుడను, పరిసయ్యుల సంతానమైన పరిసయ్యుడను, ధర్మశాస్త్రము ద్వారా వచ్చి నీతి విషయుడు అనంద్యుడను, ఎవరు వేలెత్తు చూపడానికి వీల్లేదు పౌలు. అటువంటి బ్రతుకు బ్రతికాడు. బాల్యము నుంచి నేను బ్రతికిన బ్రతుకేంటో తెలుసు, వారికి ఇష్టమైతే వచ్చి సాక్ష్యం చెప్పగలరు అన్నాడు. అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 5వ వచనం, 26:5 అపొస్తలుల కార్యాలు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠ గల తెగను అనుసరించి పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు వారు చెప్పగలరు. దేవుని బిడలారా, చాలా మతనిష్ట కలిగిన వాడు, మతభక్తి కలిగిన వాడు, ధర్మశాస్త్ర ప్రకారములు తప్పు చేశావు పౌలు అని ఎవరు ఎన్నడూ అనడానికి వీలు లేకుండా బ్రతికాడు. దైవ భయం, దైవ భక్తి కలిగిన వాడు. అంతటి భక్తిపరుడు పురుషులను స్త్రీలను ఈడ్చుకుపోతున్నాడు. చంపించి చెరలో వేయించి హింసించి ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు? దేవుణ్ణి ప్రేమిస్తున్నా ఓ పౌలు, సౌలు, క్రైస్తవుల్ని ఎందుకయ్యా హింసిస్తున్నావు అంటే వీళ్ళందరూ యెహోవా దేవునికి విరోధులు. వీళ్ళని జాగబెట్టడమే యెహోవా దేవునికి సంతోషం. వీళ్ళని చంపి పారేస్తే యెహోవా దేవునికి సేవ చేసినట్టు అవుతుంది అనుకుంటున్నాడు. దట్స్ వాట్ హీస్ థింకింగ్. దేవుని మనస్సు మనకు అర్థం కాకపోతే మన సేవ కూడా పౌలు సేవలాగానే ఉంటుంది. సౌలు సేవ రక్షింపబడక ముందు సంఘాలన్నీ పాడు చేసి క్రైస్తవులందరినీ హింసించి ఇదే దేవుని సేవ అనుకున్నాడు. ఒకవేళ అలాగే చచ్చిపోయాడు అనుకోండి, అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళి తీర్పు కోసం నిలబడ్డాడు అనుకోండి, దేవుడు ఏమంటాడు? శహబాష్ నా కుమారుడా, నన్ను ఎంతగానో ప్రేమించి వేలాది మందిని బంధించి చంపితి అని మెచ్చుకుంటాడా? అక్కడికి వెళ్తే పౌలుని దేవుడు అంటాడు, ఏం పౌలు ఇంత దౌర్భాగ్యమైన బ్రతికావు, నా కార్యాలకు ఇంత పెద్ద ఆటంకం అయ్యావంటున్నావు అంటే, తండ్రి అది నీ కార్యమా? అది మనిషి కార్యం అనుకొని అడ్డగించాడు తండ్రి. నీ కార్యం అంటే అడ్డగించేవాడిని కాదు, నేను కూడా పాలి భాగస్తున్నయ్యేవాడిని అంటాడు. అయితే దేవుని కృపను బట్టి దర్శనము లేనివాడుగా పౌలు చచ్చిపోలేదు. అవిధేయుడిగా దేవుని కార్యాలకు వ్యతిరేకిగా కొనసాగుతుండగా దేవుడు దర్శించాడు, కళ్ళు తెరిచాడు, మనోనేత్రాలు వెలిగించి అసలు తాను భూమి మీద చేస్తున్న కార్యమేంటో దేవుడు పౌలుకు చూపించాడు. మీరు చూపించాడా? మార్టిన్ లూథర్, డాక్టర్ మార్టిన్ లూథర్ 15వ శతాబ్దంలో సంస్కరణ ప్రారంభించినప్పుడు లూథర్ని సార్వత్రిక క్రైస్తవ సంఘము, ప్రపంచవ్యాప్త
కథోలిక్ సంఘము, పోపు, బిషప్స్, కార్డినల్స్ అందరూ వ్యతిరేకించారు. ఎందుకు? లూథర్ చేస్తున్నది దేవుని పని అని తెలియక వ్యతిరేకించారు. వ్యతిరేకించిన వారికి దేవుని దగ్గర బహుమానం ఉన్నదా? ఈనాడు లూథర్ అంటే మహాసంస్కర్త అని చెప్పుకుంటున్నాం. ఆనాడు ఎవరు చెప్పుకోలేదు. గర్విష్టివాడు అన్నారు, తిరుగుబాటుదారు అన్నారు, రెబెలియస్ పర్సన్ అన్నారు. దేవుని కార్యమేమిటో మనము గ్రహించడం చాలా అవసరం ప్రియులారా. ఈ కడవరి కాలములో మనము చేసే సేవ దేవునికి సహాయకరంగా ఉండాలి. ఇది మొట్టమొదట మనం నేర్చుకోవలసిన పాఠం. హెబ్రీ పత్రిక 12 ఆఖరున 29 దేవునికి మనము ప్రీతికరమైన సేవ చేయుదము. పిల్లలు, పెద్దలు ఆలోచించి చెప్పండి నాకు. దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము అంటే అర్థం ఏంటి? దేవునికి ప్రీతికరము కాని సేవ కూడా ఉన్నదని అంటూ దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దామంటే అర్థం ఏంటి? చేసే ప్రతి సేవ ప్రీతికరం కాదు అని. చాలా మంది దేవునికి ప్రీతికరం కాని సేవ కూడా చేస్తున్నారు. దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని యందు శ్రద్ధ, ఆసక్తి, భక్తి కలిగిన వాడు దేవునికి ఇష్టం లేని సేవ ఎందుకు చేస్తాడండి? ఎందుకు చేస్తాడు? దేవుని ప్లాన్ ఏంటో తెలియదు అసలు. మరి ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుడు చేస్తున్న పనులు 2-3 మీరు చెప్పి ముగించేస్తాం. దేవుని బిడ్డలారా, ప్రప్రథమముగా దేవుడు తన సత్యమును బయలుపరచుట, సంఘమును సర్వ సత్యములోనికి నడిపించుట అనే కార్యక్రమములో దేవుడు నిమగ్నమై ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే తరములలోనూ యుగములలోనూ దాచబడిన విషయాలను ఈ కడవరి కాలములో తెలియజేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం బైబిల్ చూద్దాం దయచేసి. యోహాను 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. జాగ్రత్తగా గమనించాలి సుమా. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు గలవు గాని, ఈ మాట గమనించండి, నేను మీతో చెప్పవలసిన సంగతులు అన్నాడు. ఏం సంగతులట? చెప్పవలసిన. నేను మీతో చెప్పవలసిన అంటే అర్థం ఏంటంటే అవసరమైన సంగతి. చెప్పవలసిన అంటే చెప్పడం చాలా అవసరం. కొన్ని సంగతులు ఉన్నాయి మీరు చెప్పడం చాలా అవసరం, చెప్పాల్సిన సంగతులు. వీలైతే చెబుదాం లేకపోతే లేదు అన్నట్టు కాదు, తప్పక చెప్పి తీరాలి. అలాంటి సంగతులు ఉన్నాయి. గాని అన్నారు. అది మరి గాని అంటూ చెప్పేసేరాదు. చెప్పడం చాలా అవసరం అంటున్నావు కదా, చెప్పేది మరి అవసరమే కాను బాబు, మీరిప్పుడు వాటిని సహింపలేరు. మీరిప్పుడు సహింపలేరు. అదేంటి నాయన, తప్పకుండా చెప్పాల్సిన విషయాలు అంటున్నావు, చెప్పమంటేనేమో సహింపలేరు అంటున్నావు. మరి మాకు తెలిసేది ఎప్పుడు తెలుస్తాయి ఆ సంగతులు? మాకు చాలా అర్జెంట్ అవసరం అని నువ్వే చెప్పావు కదా, ఎప్పుడు చెప్తావు మరి అని అడిగితే అక్కడే జవాబు చెప్పాడు ఆయన. నేను చెప్పను, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు చూడు, అప్పుడు ఆయన చెప్తాడు. యేసు శరీరధారిగా ఉన్నప్పుడు సంఘమునకు నేర్పుదామనుకున్న విషయాలు కొన్ని పెండింగ్ పెట్టేశారు, వాయిదా పెట్టేశారు, దాన్ని పక్కన పెట్టేశారు, అటక మీద పెట్టేసి. అవసరమే కానీ మీకు ఇప్పుడు అర్థం కాదు, మీరు సహించలేరు. నేను తండ్రి దగ్గరికి వెళ్తాను కదా,
అప్పుడు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీకు అన్ని విషయాలు తెలియజేస్తాను. ఆయన వచ్చి మీకు అన్ని ఏదైతే నేను చెప్పలేకపోయారో ఆయన చెప్తాడు. ఏదైతే నేను చెప్తే మీకు అర్థం కాదు కనుక నేను వాయిదా వేశాను, ఆ విషయాలు ఆయన చెబుతాను. చెప్పి మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాను. ఇది మా భారము, మా ఆశ, మా నిరీక్షణ కనుకని సర్వసత్య సభలను వేడుతాం ఎక్కడైనా. దాని కారణం అది. పరిశుద్ధాత్మదేవుడు వచ్చిన తర్వాత మర్మములను నేర్పించడానికి ఒక ప్రత్యేక సేవకుని నిలబెట్టుకున్నాడు. రహస్యమైన గూఢమైన అంశములను నేర్పించడానికి పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రత్యేక దైవజనుని, ఒక ప్రత్యేక ప్రవక్తను నిలబెట్టుకున్నాడు. ఆ ప్రవక్త పేరు అపోస్తలుడైన పౌలు. ప్రవక్త అన్నాను, అపోస్తలుడు అన్నాను, కొంతమంది గంగికి తెలియదు. ఎఫెసీ 4:13 చూడండి. దేవుడు సంఘములో మొదట కొందరిని ఆ పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు, క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని రెవరెండ్లు గాను, కొందరిని రైట్ రెవరెండ్లు గాను, కొందరిని బిషప్పులు గాను అని ఉందా? 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 అక్కడ లేని పెట్టుకుంటేనేమో ఎప్పుడు ఏమనరు. అసలు రెవరెండ్ అని పెట్టుకున్న యోగ్యులు, భక్తులు, నీతిమంతులు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. కానీ స్క్రిప్చరల్గా ఏ మనిషిని దేవుడు రెవరెండ్ అని పిలవలేదు. సంస్థలు పిలుస్తున్నాయి, సంస్థల మర్యాద మేము గౌరవిస్తున్నాం. అసలు రెవరెండ్ అంటే ఏంటో తెలుసా? 111 బైబిల్ అంతట్లో రెవరెండ్ అనే మాట ఒకే ఒక్క చోటు ఉంది. అది యెహోవా దేవునికి రాయబడింది. మొత్తం టోటల్ బైబిల్ అంతట్లో రెవరెండ్ అనే మాట ఒకే ఒక్క దగ్గర ఉంది. 111వ కీర్తన 9వ వచనంలో రాయబడింది. యెహోవా నామము పరిశుద్ధమైనది, పూజింపదగినదై ఉన్నది అనే మాట ఇంగ్లీష్లో హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిజ్ నేమ్. రెవరెండ్ అంటే బైబిల్ ప్రకారం అర్థం ఏంటి? పూజింపదగిన వాడు అని. మరి రెవరెండ్ అని పెట్టుకున్న వాళ్ళందరూ పూజింపదగిన వాళ్ళ కాదు. మరి ఎందుకు అడగలేదు? బాబు నువ్వు రెవరెండ్ ఎందుకు పెట్టుకున్నావు? బైబిల్లో లేదు కదా. పౌలు రెవరెండ్ కాదు, పేతురు రెవరెండ్ కాదు, మరి ఎందుకు పెట్టుకున్నావు? బైబిల్లో లేనిది పెట్టుకుంటేనేమో అడగరు, ఉన్నది పెట్టుకుంటేనే అడుగుతారు. దేవుడి సంఘంలో కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, సువార్తికులు గాను. నువ్వు సేవకుడు పెట్టుకుంటే అపోస్తలుడన్నా పెట్టుకో, సువార్తికుడన్నా పెట్టుకో, కాపరన్నా పెట్టుకో, ఉపదేశకుడన్నా పెట్టుకో, ప్రవక్తనైనా పెట్టుకో, నీ పిలిపేదో అది పెట్టుకో. లేనిది పెట్టుకుంటే ఏమనలేదు ఆబ్జెక్షన్. అక్కడ ఉన్న మాట పెట్టుకుంటే బైబిల్లో ఉన్నది పెట్టుకుంటావా? ఇల్లు గుండెగా నీకు? ఎవరైతే వాక్యములకు విరోధంగా పనులు చేస్తున్నారో వాళ్ళకు వాక్యమే తప్పుగా కనపడుతుంది. సరే, ఏది ఏమైనా పౌలును కూర్చున్నాను, దేవుడు ఒక ప్రవక్తను నిలబెట్టుకున్నాడు. ఆయన అపోస్తలుడైన పౌలు అన్నాడు. అదేంటయ్యా అపోస్తలు అంటావు, పౌలు అంటావు, మళ్ళీ ప్రవక్త అంటావు, ఎన్ని బిరుదులు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి ఆయనకు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 2వ వచనం ప్రకారము పౌలు ఒక ప్రవక్త అని ఉంది. అక్కడ 5 పేర్లు చెప్పి బర్నబాయు, నీగరనబడిన సిమోను, తర్వాత మనయేను, తర్వాత ఇందులో మళ్ళీ ఆఖరి నేము సౌలు. మొదటి పేరు బర్నబా, ఆఖరి పేరు సౌలు. ఆమె ప్రవక్తలను, బోధకులను అంత్యొకయలో ఉండేది. పౌలుకు ప్రవక్త అని అక్కడ ఉంది దేవుడు. ఇది అపోస్తలుడనేది మనకు అనుమానమే లేదు. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ప్రవక్త కూడా. అసలు అపోస్తలుడు అంటే ఆల్రౌండర్ అన్నమాట. ఫుట్బాల్లో సెంటర్ ఫార్వర్డ్ ఒకటి అంటాడు, రైట్ ఒకడు, లెఫ్ట్ ఒకటి, వెనక బ్యాకర్ ఒకడు, గోల్ కీపర్ ఒకడు. కొంతమంది ఎప్పుడు ఆ వెనక ఉండే ఆటే వాడికి. కొంతమంది ఏమో రైట్ వైపు ఆడతారు, కొంతమంది లెఫ్ట్ వైపు, కొందరేమో సెంటర్ ఫార్వర్డ్, కొందరు గోల్ కీపర్గా ప్రసిద్ధులు, కొందరేమో ఆల్రౌండర్స్ ఉంటారు.
వాడిని ఏ స్థానంలో పెట్టినా రాణిస్తాడు. అలాంటి వాడే అపోస్తలుడు. అపోస్తలుడు అవసరం మీద సువార్తికుని పనిచేస్తాడు, ప్రవక్తగా పనిచేస్తాడు, తర్వాత సంఘ కాపరిగా పనిచేస్తాడు, వాక్యోపదేశం చేస్తాడు. అవసరాన్ని బట్టి ఎక్కడైనా ఇమిడిపోయేవాడు అపోస్తలుడు. అందుచేత పౌలు అపోస్తలుడు మరియు సువార్తికుడు మరియు ప్రవక్త, ఆల్రౌండర్ అనేది లేఖనాలు ఇస్తున్న సాక్ష్యం. ఈ పౌలును దేవుడు నియమించుకున్నాడు. 1 కొరింథీ 4వ అధ్యాయంలో ఈలాగున దేవుని మర్మముల విషయం 4:1, 1 కొరింథీ 4:1 ఈలాగున దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మును భావింపవలెను. దేవునికి కొన్ని మర్మాలు ఉన్నాయి. ఆ మర్మములను బయలుపరచడానికి దేవుడు మమ్మును గృహ నిర్వాహకులుగా నియమించాడు. పౌలు కూడా ప్రయత్నం చేశాడు. దేవుని మర్మములను బోధించాలి అని. అసలు పౌలు ప్రయత్నం అంటే ఎవరి ప్రయత్నం? అది పరిశుద్ధాత్మ దేవుని ప్రయత్నం. ఈ సంఘటనల క్రమ వరుస చెబుతున్నా వినండి. యేసు ప్రభువు కొన్ని చెబుదామనుకున్నాడు, చెప్పలేదు. ఎందుకంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాక ఆయన నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పౌలును నిలబెట్టాడు. పౌలు ఏమన్నాడంటే మర్మములు చెబుతానంటూ ఆఖరికి 1 కొరింథీ 3వ అధ్యాయంలో 1వ వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు క్రీస్తునందు మీరు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. ఎన్నో చెబుదామనుకున్నాను కానీ మీకు చెప్పలేకపోయాను. మీకు బలము చాలకపోయినందున మిమ్మల్ని పాలతోనే పెంచి తిని కానీ అన్నంతో పెంచలేదు అన్నాడు. యేసయ్య ఉన్నప్పుడు అన్ని చెప్పాలనుకున్నాడు. లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పలేదు. చెప్పకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ వచ్చాడు, పౌలు ద్వారా చెబుదాం అనుకున్నాడు. అప్పుడు కూడా కుదరలేదు. పరిశుద్ధాత్మ కూడా చెప్పలేదు. అప్పుడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, ఇందును గూర్చి మేము మీకు చెప్పవలసిన సంగతులు అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున ఇప్పుడు విశదపరచుట కష్టం. యోహాను సువార్త 16:12లోనేమో నేను చెప్పాల్సిన సంగతులు ఉన్నాయి కానీ మీరు వినలేరు, మీరు సహింపలేరు అన్నాడు. పరిశుద్ధాత్మ వచ్చాక ఇప్పుడు అంటాడు ఎన్నో సంగతులు చెప్పవలసిన ఉన్నవి కానీ మీరు వినుటకు మందులు కనుక ఇప్పుడు విశదపరచుట కష్టం. మీరు పాలు తాగాల్సిన వాళ్ళు కానీ అన్నం తినాల్సిన వాళ్ళు కాదు. బైబిల్లో పై బోధలే మీకు తగును కానీ లోతైన మర్మాలు మీకు అర్థం కావు, జీర్ణం కావు అని పౌలు కూడా మానేశాడు చెప్పకుండా. బైబిల్లో అక్కడక్కడ గుప్తంగా ఉన్నాయి. ఆ తర్వాత పౌలు చచ్చిపోయాక 1వ శతాబ్దంలో క్రైస్తవ సంఘానికి చాలా హింసలు వచ్చాయి. ఆ తర్వాత రోమన్ కథోలిక్ సంఘం వచ్చింది. పోపు గారు శాసనం విధించారు, బైబిల్ చదవకూడదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథము, అది పాపులు ముడితే మైల పడిపోతుంది, పాపులు ముట్టుకుంటే పరిశుద్ధ గ్రంథం మురికైపోతుంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథము కనుక పాపులు దాన్ని ముట్టకూడదు, పోపులే చదవాలి, పాపులు చదవకూడదు అని మూసేసి లోపల పెట్టేశాడు. ఇక దేవుడు చెప్పాలనుకున్న సంగతులు ఎలా తెలుస్తాయి? 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం దాకా 1000 ఏళ్ళ అంధకార యుగం. చెప్పవలసిన సంగతులు ఎవరు చెప్తారు? అవి అలాగే పెండింగ్ ఉండిపోయినాయి. మార్టిన్ లూథర్ మహాశయుడు సంస్కరణ మొదలుపెట్టాడు. ఆయన బ్రతుకాలం అంతా ఒక పాయింట్ కొరకే సరిపోయింది. పోపిచ్చే పాప క్షమాపణ పత్రాల వలన
రక్షణ దొరకదు బాబు. మారు మనస్సు పొందాలి, శిలువ యజ్ఞమునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ. డబ్బులు పారేసి క్షమాపణ పత్రాలు కొంటున్నారు, ఇది మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళదు అని పోరాడడానికి మహానుభావుడు జీవితం అంతా అయిపోయింది. 200 ఏళ్ళు అయ్యాక జాన్ వెస్లీ తీసుకొచ్చారు. ఈ మధ్యలో జాన్ నాక్స్ ఉన్నారు. ఆయన వచ్చేసింది. సకల డినామినేషన్లో వ్యాపించి ఉన్న క్రీస్తు శరీరమా ఓ సంగతి గ్రహించి యోహాను 16:12 యేసునాథుడు వ్యక్తం చేసిన బాధ ఈనాడు కూడా అదే బాధ వ్యక్తం చేస్తున్నాడు. మీరు సంపూర్ణులు కావాలంటే, మీరు వధువు సంఘము కావాలంటే మీరు తెలుసుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి. చెప్పాలనుకుంటున్నాను కానీ వినడానికి వరకు ఓపిక లేదు. చెప్పాలనుకుంటున్నాను కానీ ఆశ లేదు, గ్రహించే శక్తి లేదు అని దేవుడి నాటికి బాధపడుతున్నాడు. నేను ఎత్తుకున్న ప్రసంగం ఏంటి? దేవుని జత పనివాడు అనగా అసలు దేవుని పనేంటో తెలుసుకోవాలి, అందులో పాలి భాగస్తుడు కావాలి. దేవుని పని ఏమిటంటే యోహాను 16 నుండి ఫిబ్రవరి పత్రిక 5:12 నుండి దేవుడు ఈనాటి వరకు దాచి ఉంచిన విషయాలను లేఖనాలలో నుండి కడవరి కాలపు సంఘానికి దేవుడు ప్రత్యక్షపరిచే పని ఇప్పుడు దేవుడు చేస్తున్నాడు. దేవుడు పని చేస్తున్నాడు. చదివాను కదా నేను ఒక మాట, యోహాను 5:17 మర్చిపోవద్దు. నా తండ్రి వరకును పని చేస్తున్నాడు. ఆ పని ఏంటో తెలుసా? రహస్యములను బయలుపరచు పని. ఇది మొట్టమొదటి విషయం. ఇది 100% స్క్రిప్చరల్ ట్రూత్. దేవుడు 6000 ఏళ్ళుగా దాచుకున్న విషయాలు కడవరి కాలంలో చెబుతున్నాడు. తెలుసుకోవడానికి ఇష్టం ఉంది. వినుటకు మందులు, స్లో టు హియర్ అండ్ స్లో టు అండర్స్టాండ్. దేవుని సత్యమును వినాలి, దేవుని యొక్క నిగూఢ విషయాలు నేర్చుకోవాలి అని ఆశ ఉందా? ఆశ ఉందా? దావీదు భక్తునికి ఆశ ఉంది. 119వ కీర్తన 18వ వచనంలో దావీదులాగా ప్రార్థన చేశాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూసుటకు నాకు కన్నులు తెరవము. ఈ ధర్మశాస్త్రంలో ఎన్నో సంగతులు ఉన్నాయి, ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. చూద్దామని చూస్తే కనిపించట్లేదు. నా కళ్ళు తెరువు నాయన. There are so many hidden secret mysteries in your holy scriptures. Open my eyes so that I can see the hidden things of your word. వాక్యములో నిగూఢమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. వాటిని చూడడానికి కన్నులు తెరువు అని దావీదు అడిగాడు. నీవు ఎప్పుడైనా అడిగావా? చూసిన సంగతిలో నీకు చాలా ఇంకా లోతులు వెళ్ళాలని ఆశ ఉందా? దేవుడు సత్యములను మర్మములను ఇంకా ఇంకా లోతుగా సంఘానికి తెలియపరిచే పని ఈ రోజుల్లో చేస్తున్నాడు. దేవుడు ఏం పని చేస్తున్నాడు? ప్రత్యక్షతనిచ్చే పని చేస్తున్నాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొరపెట్టును నేను నీకు ఉత్తరమిచ్చదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తును. అది దేవుడు చేపట్టిన కార్యక్రమం. మానవుని సొంత జ్ఞానము చేత మానవునికి అర్థము కాని విషయాలను దేవుడు బయలుపరచుట అనే పనిలో ఇప్పుడు దేవుడు ఉన్నాడు. దానియేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చూడండి దయచేసి. అతడు 12:9 దానియేలు, ఈ సంగతులు అంచకాలం వరకు మరుగ్గా ఉండినట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీ ఊరకుండుము అని చెప్పాను. ఈ సంగతులు మరుగ్గా ఉండినట్లు ముద్రింపబడినవి. ఎప్పటిదాకా మరుగ్గా ఉండినట్లు? అంత్యకాలము వరకు.
అంటే అంత్యకాలము వరకు మరుగుతూ ఉండాలి. అంత్యకాలం వచ్చినప్పుడు బయలుపరచబడాలి. ఆ కాలంలో మనం ఉన్నాం గనక దేవుని పని ఏమిటంటే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు బయలుపరిచే తరంలోనే ఉన్నావు. దేవుడు ఇప్పుడు పని చేస్తున్నాడండి. సంఘాలను సంచరిస్తున్నాడు. విశ్వాసుల తలలోపల కన్నులు తరగాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాక్యంలో సంగతులు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. విషాదం ఏమిటంటే క్రీస్తు సంఘము ఈనాడు సోమరుడైపోయింది. క్రీస్తు సంఘటన యొక్క వాక్య పరిశోధనలో సోమరుడైపోయింది. మరీ డీప్ వెళ్ళకూడదనే బోధించుకోండి సంఘాల్లో. కానీ దేవుడు మాత్రం లోతుకు నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. దేవుడి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమేమో గట్టులో ఉందాం, ఎత్తులో ఉందాం అనుకుంటుంటే దేవుడేమో యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 5వ వచనం, ఆయన ఇంకను 1000 మేరలు కొలువగా నీళ్లు మిక్కిలి లేపై నేను దాటలేనంత నది కనబడేను. లోతుకు 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 నడిపిస్తున్నాడు ఆయన. చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, మొలలోతు లోతు, పీకల దాకా లోతు, దాటలేనంత లోతు, ఈడాల్సినంత లోతు, లోతుకెళ్ళండి, లోతుకెళ్ళండి అని దేవుడు చెప్తుంటే ఎందుకులే గట్టులో కూర్చున్నాం, ఇక్కడే ఉంది మాకు బాధ. ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు చెప్పటం అనే సేవకులు ఉన్నారు. వాక్యం లోతుగా చెప్పినప్పుడు సంతోషించాలనా, లేకుంటే అవన్నీ ఎందుకంటే చెప్పడం అంటే ఈ ఏ దేవుడో మరి ఏ గ్రహాంతర జీవో నాకు అర్థం కాదు. బైబిల్ ఏం చెబుతోంది? ఆయన లోతుకు నడిపించింది. నాయకులు కానీ విశ్వాసులు కానీ ఒక తీర్మానం చేయండి, ఎల్లప్పుడూ వాక్యములో ఇంకా లోతుకు వెళ్ళడానికి మనం ఇష్టపడకపోతే మనం సంపూర్ణము కాలేము. వధువుగా యేసయ్యతో నిత్యత్వం కాపురం చేయలేదు. దేవుడు యేసయ్య కొరకు వధువును నిర్మించుతున్న కాలంలో మనం ఉన్నాం. ఏదైనా జరిగిన సంగతిని తెలుసు కదా. దేవుడు నేలమంటనుడి నరుడు నిర్మించాడు, నాసికారంధ్రంలో తమ శ్వాసము నూదాడు, అతడు జీవాత్మగా మారాడు, లేచాడు. జీవుని కూడా ప్రజ్ఞానాన్ని కూడా ఆదాము దగ్గర దేవుడు తీసుకొచ్చాడు, అన్నిటికీ పేర్లు పెట్టాడు. కానీ ఆదాముకు సాటైన సహాయం లేకపోయాను. అప్పుడు దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ప్రక్క చెముకను తీసి ఒక స్త్రీనిగా నిర్మించి ఆ దశలో మనం ఉన్నాం అన్నమాట. ఆదాము నిద్రపోవడం, ప్రక్కలో పక్క చెముకను తీయడం. ఒక మనిషి ప్రక్కలో పక్క చెముక తీస్తే ప్రక్కలో ఏమవుతుందండి? గాయమవుతుంది. ఆదాము మన ప్రభువైన యేసుకు సూచన. ఆదాము నిద్రపోవడం యేసు శిలువలో మరణించడానికి సూచన. ఆదాము ప్రక్కలో పక్క చెముకను తీసినప్పుడు గాయమగుట యేసు ప్రక్కలో పొడవబడిన బల్లెము పోటుకు సూచన. యేసయ్యను కడపటి ఆదామని పిలిచింది బైబిల్. ఆదాము ప్రక్కలో గాయం ఉంది, యేసయ్య ప్రక్కలో గాయం ఉంది. దేవుని స్తోత్రం కలుగునదా. ఆదాముని భార్య ఎక్కడి నుంచి దొరికింది అంటే పక్కలో గాయం చూపిస్తాడు. పరలోకానికి వెళ్ళాక యేసయ్యను అడగండి, కడపటి ఆదాము నీకు సంఘం ఎక్కడి నుంచి దొరికింది అంటే ఇదిగో గాయం ఇక్కడి నుంచి దొరికిందని చూపిస్తాడు. అందుకు పక్కలో గాయం తీశాడు. ఆ ఎముకను తీసిన తర్వాత దేవుడు ఏదెను తోటలో ఆమెను ఒక చక్కని స్త్రీమూర్తిగా నిర్మాణం చేసి నిర్మించి, అనే మాట బైబిల్లో రాయబడింది, నిర్మించి. ఈనాడు సంఘమును నిర్మిస్తున్న పెళ్లి కుమార్తెగా. పెళ్లి కుమార్తె అంటే ఎవరు తెలుసా? చిన్న పిల్ల కలదు, మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు. పెళ్లి కూతురు అంటే పుట్టితేనే చాలదు, పసిపిల్లగా ఉంటేనే చాలదు, ఎదగాలి ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. కాలు ఎదగాలి, చెయ్యి ఎదగాలి, కన్ను ఎదగాలి,
ఒళ్ళంతా పెరిగి కళ్ళు మాత్రం చిన్న పొడినంతా ఉన్నాయనుకోండి. ఒళ్ళంతా పెరిగింది, ముక్కు మాత్రం ఆ చిన్నప్పటి ముక్కే ఉందనుకోండి. ఎలా ఉంటుందని పరమ వికారంగా ఉంటుంది. కాళ్ళు మాత్రం మామూలుగా పెరిగినాయి, చేతులు మాత్రం చిన్నప్పటి చేతులే ఉన్నాయనుకోండి. ఎవరైనా చేసుకుంటారా? అన్ని అవయవములు సమానముగా పెరగాలి. అలాగే సంఘము పెళ్లి కూతురు కావాలంటే సంఘములో భక్తి పెరగాలి, జ్ఞానము పెరగాలి, విశ్వాసం పెరగాలి, దాతృత్వం పెరగాలి, ప్రేమ పెరగాలి, అన్ని పెరగాలి. అలాగే పెంచుటలో ఒక ముఖ్యమైన విషయం జ్ఞానములో సంపూర్ణత చెందుట. పిచ్చిదాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు చేసుకోరు. ఏసే చేసుకోరు. యాకోబు పత్రిక 1:5 చూడండి. మీరు ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల వారు దేవుని అడగాలి, దేవుడు అతనికి ధారాళముగా దయచేయాలి. జ్ఞానం పొదువుగా ఉంటే అడగాలంట. ఎందుకో మరి? ఏమి జ్ఞానం లేకపోతే పనిలోకానికి వెళ్ళరా? జ్ఞానం లేకపోతే ఇప్పుడు ఏంటి నష్టం? నష్టమేంటి? జ్ఞానం లేదు, రక్షింపబడ్డాము. ఏంటి కొంతమంది పెద్దలు ఉన్నారు నాకు తెలుసు. జ్ఞానం అంటారు. జ్ఞానం ఎందుకండి? మారు మనుషులు ఉన్నారు కానీ అనేవాళ్ళు ఉన్నారు. మారు మనసు రావాలి, రక్షణ కావాలి, పరిశుద్ధత కావాలి, ప్రార్థన జీవితం కావాలి, జ్ఞానము కూడా కావాలి. జ్ఞానం కావాలి. జ్ఞానం ఎందుకండి? రక్షణ పొందుంటే చాలదా? చాలదు. చాలా జరుగుతున్నాయి కదా. యాకోబు చెప్తారు జ్ఞానము కొదువుగా ఉన్నాయి. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఏం చేయమన్నాడు? ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయి కదా, ఏం పర్వాలేదు అనుకునే వాళ్ళను. రక్షణ పొందుతుంది కదా, ఇద్దరు జ్ఞానం ఎందుకు అనుకొని ఉండగలను అని చెప్పారా? ఏం చెప్పారు? దేవుని అడగాలి, అడగాలి, అడగాలి. జ్ఞానము సంపాదించిన నరుడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, జ్ఞానము సంఘములకు ఇవ్వడానికి దేవుడు నాడు ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఏంటో చిన్న మాట చెప్పేసి ముగిస్తాను. సొలొమోనును దేవుడు అడిగాడు. సొలొమోను పట్టాభిషేకమైనప్పుడు, సొలొమోనా నీకు ఏమీ ఇవ్వకూడదు, జ్ఞానమే దయచేయమన్నాడు. ఎందుకు? ఈ గొప్ప జనములకు తీర్పు తీర్చ, న్యాయము తీర్చ శక్తి గలవాడేవాడు, నాకు జ్ఞానము దయచేయు. మనము కూడా వీటి సింహాసనం ఎక్కబోతున్నాం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనంలో ఇలా చెబుతారు, మనము లోకములకు తీర్పు తీర్చుదుము, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుము. క్రైస్తవ ప్రజలారా, రేపు ఇవాళ తివాచీల మీద, పట్టాల మీద, బెంచీల మీద, కుర్చీల మీద కూర్చున్నాం. రేపు మనల్ని అమాంతులు తీసుకెళ్లి దేవుని సింహాసనం ఎక్కిస్తారు. ఇది కథ కాదు నేను చెప్పేది, వాస్తవంగా జరగబోయే సంఘటన. నువ్వు ఎవరైనా సరే రక్షణ పొందిన వాడవైతే రేపు సింహాసనం ఎక్కిస్తాడు ఆయన. ప్రకటన 3:21 చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించిన వారిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండనిచ్చదను. సింహాసనం ఎక్కినప్పుడు దేవదూతలకు తీర్పు తీర్చాలి, లోకమునకు తీర్పు తీర్చాలి. జ్ఞానము కావాలి. రాణి అంటే జ్ఞానవంతురాలనే చేస్తారు తప్ప ఏ మహారాజుని పిచ్చిదాన్ని చేసుకుంటారా? అందరూ చేస్తారు, వంశం చేస్తారు, అలవాట్లు, మనిషి మర్యాద, క్యారెక్టర్ చూస్తారు. అన్నిటితో పాటు జ్ఞానం కూడా కావాలి. దేవుడు సంఘములు కట్టుతున్నాడు. సంపూర్ణంగా సంఘమును తయారు చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కొలస్సీ పత్రిక 1:28 చూడండి. క్రీస్తు నందు ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని ప్రతి మనుషునికి మేము బుద్ధి చెప్పుతూ బోధించుతున్నాం.
ప్రతి మనుషులు ఏం చేయాలి? సంపూర్ణంగా చేయాలి. దేవుడు చేస్తున్న కార్యక్రమం ఏమిటంటే పాపులు మారు మనస్సు ఉండాలి. చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులోకి రావాలి. సాతాను అధికారం లేని వాళ్ళు యేసు రక్తము చేత విమోచించబడి దేవుని ఇంట్లోకి రావాలి. రక్షణ లేని వారు రక్షణ పొందాలి. నరకపు దారిలో నడుస్తున్న వారు పరలోక మార్గంలో రావాలి. బ్రతుకులు మారాలి, మారు మనసు పొందాలి. దేవునిలో పుట్టిన వారందరూ సంపూర్ణులు కావాలి, సంపూర్ణులు కావాలి. ఫిబ్రవరి 6:2 ఇలా ముగించాడు, సంపూర్ణుల మగుటకు సాగిపోదు. అది దేవుని కార్యక్రమం. అందరినీ సంపూర్ణులను చేయాలి. అలాంటి పనులే నీవు పనిగలిగి ఉంటే దేవుడు నిన్ను జతపనివాడుగా ఘనపరుస్తాడు. దేవుడు ఇంకా ఎన్నెన్నో పనులు చేస్తున్నాడు. నేను చెప్పాను, బాబేలు గోపురం దగ్గర మానవ జాతిని విభజించాడు. ఈనాడు మళ్ళీ కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ కలపాలి. ఎవరో చెప్పారు భక్తులు, 2-3 ఎక్కడ కూడుకొని ఉందరో నా నామమున, 2-3 ఎక్కడ కలిసి నా నామమున ఉందరు అక్కడ నేను ఉన్నానని ఉన్నాను. 2 అంటే 2 అక్షరాలు, 3 అంటే 3 అక్షరాలు. ఎవరు కలిసినా వీళ్ళిద్దరు గెలవరు. ముందు వారి సిద్ధాంతం రాద్ధాంతం అంటే పక్కన పెట్టి వాడు ఇటో అటో ముందు తెలుసుకోండి. చాలా మంది చాలా చేస్తారు, నేను ఫలాలు మీకు చుట్టారా అని. అంటే అసలు మీరు ఏదో గమనించుకుందామని చెబుతున్న బోధ వాక్య ప్రకారం ఉన్నదా లేదా అనే బాధ కంటే వీడు మనోడా కాదా అనే బాధ. భారతదేశంలో ఉండే కులాలన్నీ కూడా 2 లేక 3 అక్షరాలు. 2 అక్షరాలలో చాలా మంది ఉన్నారు. కాపు 2 అక్షరాలు, రెడ్డి 2 అక్షరాలు, కమ్మ 2 అక్షరాలు. ఇలా కాపు, రెడ్డి, కమ్మ 2 అక్షరాలు. ఏం సార్ దారి చెప్పినట్టున్నారు అనాలి. ఏం ఎదురాదేంటి? మీరు అనుకున్నది ఒకటే 2 ఈ 2 అక్షరాలు కదా. కమ్మ, కాపు, రెడ్డి ఈ 2 అక్షరాలు కదా. 3 అక్షరాలు ఉన్నాయి. బ్రాహ్మణ, బలిజ, కమ్మరి, కుమ్మరి ఇవన్నీ 2 అక్షరాలు. అంటే కుల భేదాలు అనేసి 2 అక్షరాలు, 3 అక్షరాలు అందరూ కలిసి ఏక శరీరముగా ఉంటే దేవుని సమృద్ధి వస్తుంది. కులం పేరిట చీలిపోయిన వాళ్ళు, కులమును గౌరవించే వాళ్ళు పరలోకానికి వస్తారంటే నేను నమ్మనండి. క్రీస్తు నుండి ఎవరైనా ఉన్నది కదా, వాడు నూతన సృష్టి, వాడు సమస్తము కొత్త ఆయన కులం తప్ప అన్న బైబిల్లో. మీరే కులం? 2 మూడా? నన్ను అడిగారు, నువ్వు 2 మూడా అంటే 23 ఏంటి సార్? ఎవరో అన్నా కాపరి, అది నా కులం. దేవుడు నేల మట్టితో నరులు నిర్మించాను. ఆ మట్టిదే కులము, మనందరికీ అదే కులం. ఆ మట్టి బొమ్మ ముక్కు రంగులలో దేవుడు తన శ్వాసములోను దేవుడు ఇచ్చిన గాలి కులమో మనకు అదే కులం. భారతదేశానికి పడిన కుష్ఠరోగమే కుల వ్యవస్థ. భరత మాటకు వచ్చిన కుష్టు కులం. కులం అనేది పోవాలి. అంబేద్కర్ ఏనాడు చెప్తారు, కులం అనే పునాది మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ మీరు నిర్మించలేరు. కులం అనే పునాది మీద ఒక జాతిని నిర్మించలేమంటుంటే నువ్వు యేసు సంఘాన్ని నిర్మించగలవా కులం మీద? 2003 యేసు ఇదే కులమో మన కులం. 203 కానీ 200 కానీ యేసు ఎందుకు రాని వల్ల నేను అడుగుతున్నాను. ఏసై మన కులం అయినా
అసలు ఈ లోక సంబంధం అదేదో గెటౌట్ అవతల ఉంటారు. కులము కానీ, జాతి కానీ, భాష కానీ పట్టించుకోవద్దు. యేసు రక్తంలో ఎందరు కడగబడ్డారో వాళ్ళందరూ నా బంధువులు అనుకోవాలంటే. దేవుని బిడ్డలారా, సంఘమును ఐక్యపరచడానికి ఆయన ప్రయత్నిస్తుంటే సిగ్గు విడచి కొందరు క్రైస్తవ నాయకులు సహా కుల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. అగాపే సంపూర్ణ సువార్త సంఘాలను మేము స్థాపించారు. 200 సంఘాలు ఇంకా పెరుగుతాను. రోజు కొత్త సంఘం పుడతారు, నెలకు కొత్త సంఘం పుడతారు. మా సంఘములలో ఒక రూల్ పెట్టారు, సేమ్ కులంలో ఎవరు పెళ్లి చేసుకోవడం నిషిద్ధం. ఎవరైనా కులం సంగతి మాట్లాడితే ముందు గెటౌట్ అంటాము. మా సంగతి వెలివేస్తాం. ముందు మా సంఘంలో పెద్దలందరూ సభ పెట్టి అని వెలివేస్తాం. కులం వరకట్లు అడిగితే వెలివేస్తాం. మా సంఘాల్లో నిన్ను అంత పిల్లలు కని చదివించి మంచి మర్యాద వంట వారి పని నేర్పించి యుక్త వయస్కురాలించి భద్రంగా కాపాడిన చేతులు పెట్టినందుకు మాకు ఇస్తావో ఎక్కువ. ఒకటే ఇడ్లీ తింటే వాడి బిల్లు కడతావా? నా కూతురు వేసుకుంటే నేను బిల్లు కట్టాలా? కట్నం లేదు, కూతురు లేదు. మా అమ్మాయి నువ్వు ఎదురు వచ్చి చేసుకుంటే చేసుకో. వరకట్నం అనేది నిషిద్ధము మా సంఘాల్లో. అసలు మాట్లాడు. నేను పెళ్లి మాట్లాడేటప్పుడు కట్నం అన్నాడు అంటే మాత్రం మేము అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా పెళ్లి జరగదంటే కులము మేమెన్నో కులాలు మా దగ్గర ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, కాపుల అమ్మాయిని చేసుకున్నాడు. మాలమ్మాయి గొల్లబ్బాయిని చేశాడు. ఒక మాదిగ అబ్బాయి బ్రాహ్మణ అమ్మాయిని చేశాడు. చేసినాం 50 జంతువులు పెళ్లి చేశాను. చాలా మంది జాన్వారు చేద్దాం వచ్చి లారీలో దిగారు. ఇంత కులం కట్టి చేస్తున్నాడు. మర్యాదగా వచ్చి భోజనం చేసేదండి. లారీ జనం కాదు, భోజనం చేసి 50 లారీలు వస్తారు. జాగ్రత్త. వచ్చారు భోజనం చేసి వధువురం దీవించి పొందండి. అందులో చేసాం. ఎవరిని నేను ఏమనలేదు. వాళ్ళకి భయపడి ఊరుకోవటం. దేవుని బిడ్డలారా, దేవుడు సంఘములు కలుపుదామని చూస్తున్నాడు. బాబేలు గోపురము దగ్గర భాషలు తారుమారు చేశాడు. పెంతెకోస్తు పండగ నాడు ఏంటో తెలుసా? వీరందరూ గలిలయులు ద్వారా మనలో ప్రతివాడును తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుతూ వెలుచున్నాను ఇదేమి అన్నారు. అంటే బాబేలు గోపురం దగ్గర జరిగిన వాడికి రివర్సల్ అన్నమాట. అంతవరకు ఒక్క భాష మాట్లాడిన వాడు ఇప్పుడు వేరువేరుగా మాట్లాడుతున్నారు. పెంతెకోస్తునాడేమో అంతవరకు వేరు భాషలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వేరు భాష మాట్లాడుతున్నారు. భాషలు అర్థం కాకుండా చేసిందేమో బాబేలు గోపురం దగ్గర. వేరు దేశాల వాళ్లకు భాషలు అర్థమయ్యేటట్టు చేసిందేమో పెంతెకోస్తు దగ్గర. అంటే పరిశుద్ధాత్మను ఇచ్చుట ద్వారా దేవుడు మనుషులను ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. శిలువ రక్తము చిందించడం ద్వారా మనుషులను ఏకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మని ఇవ్వడం ద్వారా మనుషులను ఏకం చేస్తున్నాడు. అందరికీ సత్యమును నేర్పించడం ద్వారా, ఒకే సిద్ధాంతములోనికి తెచ్చడం ద్వారా మనుషులు ఏకం చేస్తున్నారు. ఈ మహా కార్యక్రమంలో నేను జత పనివాడం. ఆమె కోరిక నేను జత పనివాడం. దేవుడు ఈ మహాభాగ్యం ఇచ్చాడు. నేనే గొప్పది కాదు, మంచివాడు కాదు. యోగ్యులే లేదు. మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు, రండి నాతో కలిసి పని చేయమని దేవుడు పిలుస్తున్నాడు. పౌలు జత పనివాడు దేవునికి, ఎపఫ్రా జత పనివాడు, లూకా జత పనివాడు, శీల జత పనివాడు. నీవు కూడా జత పనివాడు కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడియాలజీ మారాలి. విధానం మార్చుకొని, అభిప్రాయములు మార్చుకొని, పాప అభిప్రాయాలకు తిరోధకాలించి వదిలేసి మారు మనస్సు పొంది పశ్చాత్తాపడు. దైవజనుడా, క్రీస్తునందున విశ్వాసి, మారు మనస్సు పొంది పశ్చాత్తాపడు. యేసయ్యా, నీ రక్తము చేత నన్ను కొన్నావు, అయినా నేను లోక సంబంధిలాగా మాట్లాడాను, లోక సంబంధిలాగా ఆలోచించాను,
క్షమించు తండ్రి అని అడగండి. నాకు కొత్త ఆలోచన నేర్పించు అని అడగండి. మనస్సు మారి నూతన మహిళ వలన మీరు రూపాంతరం. మనసు మారాలి, నూతనం కావాలి. మనసు మారడం అంటే ఏంటి? మనసు మారడం అంటే ఆలోచనలు మారాలి, ఆలోచించే విధానం మారాలి, అభిప్రాయాలు మారాలి. మా సంఘాల్లో వేల మంది అలా, అయ్యా ఇంతవరకు నాకు కులపిచ్చిందండి, పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడ్డాను, నాకు ఇప్పుడు మా కులం మా అమ్మాయికి వేరే కాస్ట్ అబ్బాయి అని చెప్పిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. కొంతమంది మూర్ఖులు ఎంత చెప్పినా ఇదంతా కాదండి, మనం ఏ కులంలో ఆ కులం చేసుకుంటేనే మంచిది. జవహర్లాల్ నెహ్రూ కాశ్మీరీ బ్రాహ్మణుడు, కాశ్మీరీ పండిట్స్ వాడు. ఇందిరాగాంధీ చేసుకున్న పారసీ దేశం. మాంసాహారులు వీళ్ళేమో బ్రాహ్మణులు. మహాత్మా గాంధీ ఏమో కోమటి. ఈ ఫిరోజ్ గాంధీ దక్కించుకొని ఇందిరాగాంధీ పెళ్లి చేశారు. దేశ నాయకుడికే లేదది, బైబిల్లో కూడా లేదు. బోయిలు రీతులు పెళ్లి చేసుకున్నాడు. ఏ కులం? మూలావు దేశస్తురాలు. బైబిల్లో లేదు, దేశ నాయకులకు లేదు. మరి క్రైస్తవ సమాజంలో ఎందుకు వచ్చిందో అంటున్నాడు. మనస్సుకున్న తుప్పంతా కడి చేసుకొని కొత్త ఆలోచన నేర్చుకొని యేసు రక్తంలో మనమందరం ఒక్కటే శరీరం. ఒక్క శరీరం అన్నది మన కులాలు. ఈ తలకాయ అదే కులము, చేతులు అదే కులం, పాదాలు అదే కులం, ఏ కులము, మనందరూ అదే కులం. దేవుడు పూనుకున్న పనులు సత్యములను బయలుపరచుట, నిగుడు మర్మములను బయలుపరచడం, సంఘాన్ని జ్ఞానవంతురాలుగా చెక్కడం, పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడం, ఇది దేవుడు చేస్తున్న కార్యక్రమాలు. ఐక్యపరచడం దేవుడు చేస్తున్న కార్యక్రమం. ఇందులో మనం పాలుభాగస్తులమవుదాం. దేవుడు మనకు సహాయం చేయదాకా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, అనేక సంగతులు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఏదో సేవ చేస్తున్నాము, క్రైస్తవ మార్గంలో నడుస్తున్నాము అని అనుకుంటేనే చాలదు కానీ జాగ్రత్తగా నీ కార్యక్రమము, నీ ప్రణాళిక ఏంటో తెలుసుకొని అందులో మేము కృషి చేయాలి. మా సమయాన్ని, మా యొక్క శక్తియుక్తులను అందులో ఉపయోగించాలని మీరు మాకు స్పష్టంగా నిరూపించినందుకు మీ స్తోత్రాలు తండ్రి. ఏదో సేవ చేస్తున్నాం అనుకుంటూ నీ యొక్క కార్యములకు అడ్డంకిగా, ఆటంకముగా మేము మిగలకుండా ఒలేసులుగా నీకు ప్రయోజనకారిగా మేము ఉండటకు సహాయం చేయండి. మహిమను పొందండి, మమ్మల్ని వశపరచుకోండి, మా ద్వారా మీరు మహిమ పొందండి. యేసు దివ్యనామమున వేడుచున్నాము తండ్రి.